నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి. రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి పార్టీలు అన్ని విధాలుగా భర్తీ చేసే కార్యక్రమంలో ఉన్నారు, భర్తీ చేస్తున్నారు. అయితే ఈ భర్తీ విధి విధానంలో భాగంగా మాదిగ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు చాలామంది పార్టీని నమ్ముకొని అన్ని విధాల అండదండగా నిలబడి ఎన్నో విధాలుగా శాయశక్తుల శ్రమించి పార్టీని గెలిపించే విధంగా ప్రయత్నాలు సాగించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఎన్నో ఏళ్ళ నుండి ఈ ఎన్నో ఏళ్ళ విధి విధానంలో భాగంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో విధాలుగా కష్టానష్టాలతో పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, నాయకులు కావచ్చు, నాయకత్వం కావచ్చు, మీ పార్టీలో మీకు విధేయతగా పనిచేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మాదిగ సామాజిక వర్గంలో ప్రొద్దుటూరులో ఉండే దాదాపు ఒక 40 సంవత్సరాల ఉండే వ్యక్తి, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ 23 నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి కూడా ఇప్పటికీ ఉన్నాడు. కానీ ఆయనకు ఎక్కడ కూడా మీరు పదవులు ఇవ్వడం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఆయన పేరు ఎర్రన్న గారు. ఆయన ఎర్రన్న అని ప్రొద్దుటూరులో ఒక కాలనీ కూడా ఉంది, ఎర్రన్న కొట్టాల అని. మాదిగ సామాజిక వర్గంలో ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న ఎర్రన్న గారిని అదేవిధంగా అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మీ నామినేటెడ్ పోస్టులలో అతనికి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు స్థాయిగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉండే శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు వరదారెడ్డి గారికి కూడా ఈ విధంగా మా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎన్నో విధాలుగా మాదిగ సామాజిక వర్గాలు పార్టీకి విధేయతగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగిన గుర్తింపు ఏర్పాటు చేసి వాళ్ళను గౌరవించే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలియజేస్తాం.